నియోజకవర్గంలోనే సుమారమి 60,000 మెట్రిక్ టన్నులు సరుకు కొనవలసిన పరిస్థితి వస్తే మరి ఇదే పి గన్నవరం నియోజకవర్గానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనుమతులు ఏంటంటే సుమారుగా 21,000. మీరు రైతాంగం ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అని ఆ రోజు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి మరి రైతు భరోసా ఇచ్చినటువంటి మహనీయుడు, గొప్ప రైతాంగ ఆపద బాంధవు భగీరథుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈవేళ పరిస్థితులు ఉన్నవా? ఈవేళ పరిస్థితులు లేవు. ఈవేళ ఎక్కడో ఫ్యాన్ కింద కూర్చుని అధికారులు ఎక్కడ వేస్తున్నారు. అలాగని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే ఎక్కడైతే వ్యవసాయ భూములు ఉన్నాయో, ఎక్కడైతే రైతు ఉన్నాడో రైతు వద్దకు పంపించి మీ యొక్క ధాన్యం ఉన్నదా మీరు మాకు అమ్మండి అని మరి ఆర్బీకే ద్వారాగా రైతులకు ధాన్యం కొనేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. ఈ రోజు అయితే మాత్రం ఆ విధానం లేదు. ఈ కూటమి పాలన అయితే మాత్రం రైతులను చాలా నిర్లక్ష్యం చేస్తుంది. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రైతుల తరఫున, రైతాంగం తరఫున వారికి గిట్టుబాటు ధర వచ్చేదాకా కూడా ఉద్యమిస్తామని, మరి మా వారి ప్రభుత్వం వారు ప్రతి గింజ కొనకపోతే మాత్రం రైతాంగం తరఫున నిలబడి మా యొక్క పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు, ఇలాగే జిల్లా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు, రీజనల్ కోఆర్డినేటర్ గారి ఆదేశాల మేరకు మేము రాబోయే కాలంలో ఉద్యమిస్తామని, రైతుల తరఫున పోరాటం చేస్తామని మీ అందరి మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరుచుకుంటున్నాం.